తెలుగు భాష ఎక్కడ పుట్టిందో తెలుసుకోవాలంటే, ఆదికవి ఎవరో తెలుసుకోవాలంటే, తొలి తెలుగు కంద పద్యాల శిలాశాసనాలు ఎక్కడ పుట్టాయో తెలుసుకోవాలంటే, తెలుగు భాష ప్రాచీన హోదా కలగడానికి ఆధారమేమిటో తెలుసుకోవాలంటే, జైన మత తొలి జాడలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలంటే, వీటి చరిత్ర మూలాలను తెలుసుకోవాలంటే, తెలుగు సాహిత్య పరిమళాలు గుబాలించిన ప్రదేశాన్ని చూడాలంటే తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల కొండన్నపల్లి బొమ్మలమ్మ గుట్ట వద్దకు వెళ్లాల్సిందే. ఈ గుట్టను చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే తూర్పు దిక్కున తలపెట్టుకొని ఓ వృషభరాజం కూర్చున్నట్లుగా కనబడుతుంది. జైన మత స్థాపకుడు వృషభదేవుని పేరు మీదనే ఈ గుట్టకు వృషభాద్రి పర్వతంగా పేరు వచ్చినట్లు మనకు చరిత్ర చెబుతుంది. అయితే స్థానికులు ఈ గుట్టను బొమ్మలమ్మ తల్లి గుట్టగా పిలుస్తున్నారు. ఈ గుట్ట గురించి తెలుసుకోవాలంటే దాదాపు మనం 1300 సంవత్సరాల వెనక్కు వెళ్లాల్సిందే. కరీంనగర్ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో కురిక్యాల కొండన్నపల్లి గ్రామాల మధ్య దారి గుండా బొమ్మలమ్మ గుట్ట దాదాపు 300 అడుగుల ఎత్తులో దర్శనమిస్తుంది. ఈ గుట్టను చేరుకోవడానికి చాలా కష్టతరం, ప్రమాదకరం కూడా. కాలినడకన పెద్ద పెద్ద బండరాలను, సొరంగాలను, కందకాలను, పొదలను దాటుకుంటూ పైకి ఎక్కితే బొమ్మలమ్మ తల్లి దర్శనమిస్తుంది. ఈ గుట్టలో ఉన్న కొలను మండు వేసవిలో కూడా కలకలలాడుతుంది. గుట్టపై నుండి నిలబడి చూస్తే కనుచూపు మేరలో పచ్చని పంట పొలాలు దర్శనమిస్తాయి. అద్భుతమైన తటాకాలు, పండ్ల తోటలు దేదీప్యమానంగా కనిపిస్తాయి. బొమ్మలమ్మ గుట్ట చరిత్ర విషయానికి వస్తే క్రీస్తు శకం 945వ శతకంలో ఈ గుట్ట గొప్ప జైన మత కేంద్రంగా విరాజిల్లింది. అప్పటి మత, సాంస్కృతిక, సాహిత్య, రాజ్యపాలన విశేషంగా ఇప్పటికీ మన కళ్ళ ముందుంటుంది. 10వ శతాబ్దం మధ్యకాలంలో రెండో చాళుక్యుడైన అరికేశుడు వేములవాడను రాజధానిగా చేసుకొని పరిపాలన చేసినట్టు మనకు చరిత్ర ఆధారాలున్నాయి. రెండవ అరికేసరి ఆస్థాన కవి ప్రముఖ కన్నడ మహాకవి అయిన పంప మహాకవి. ఈయన తమ్ముడే జినవల్లభుడు. జినవల్లభుడే ఈ బొమ్మలమ్మ గుట్టను ప్రముఖ జైన మత కేంద్రంగా తీర్చిదిద్దినట్లు ఆనవాళ్లు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ 300 అడుగుల ఎత్తులో పెద్ద దివ్యశిలపై బొమ్మలమ్మ తల్లి బృహత్ ప్రతిమతో పాటు అర్ధంత తీర్థంకరుడైన వృషభరాజు పార్శ్వనాథుని ప్రతిమలున్నాయి. వీటితో పాటు ఇతర జైన పరిచారకులను ఎంతో సుందరంగా చెక్కించారు. అంతేకాకుండా అష్టభుజాలతో కొలువుదీరినట్టుగా చక్రేశ్వరీదేవి అమ్మవారు కనిపిస్తుంది. ఈమె పాదముద్రలు కూడా స్పష్టంగా కనబడతాయి. ఇక చక్రేశ్వరీదేవి కుడి ఎడమల ఉన్న విగ్రహాలు ఆమె చెలికత్తెలవని, వీటిపై ఉన్న 2 విగ్రహాలు చక్రేశ్వరి కుమారులైన భరతుడు, బాహుబలి విగ్రహాలని అంటారు. ఇక ఈమెకు కుడి ఎడమల ముగ్గురు చొప్పున దిగంబరంగా ఉన్న అంగరక్షకులని, చక్రేశ్వరీదేవికి ఆసనం కింద ఉన్న వ్యక్తి గరుడాసనమని అంటారు. ఇక్కడ సమతల కందశిలపై జినవల్లభుడు చెక్కించిన శాసనం ప్రముఖమైంది. దాదాపు 40 అడుగుల ఎత్తు, సుమారు 25 అడుగుల వైశాల్యంతో ఈ శిలాశాసనం చెక్కబడి ఉన్నది. అమ్మనికి నేను బొమ్మన, అమ్ముకున్నోనికి నేను సొమ్మునా. 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 బొమ్మలమ్మ గుట్టను
నేను బోలేడు సిరులున్న గట్టును నేను బొమ్మలమ్మ గుట్టను నేను బోలేడు సిరులున్న గట్టును నేను అమ్మనికి నేను బొమ్మన అమ్ముకున్నోనికి నేను సొమ్మునా అమ్మనికి నేను బొమ్మన అమ్ముకున్నోనికి నేను సొమ్మునా ఈ గుట్టకు ఉన్నది సాన ఘనత నా గట్టుకు ఉందో పుట్టెడు చరిత నా సిగలో నా సిరుల మోత శిఖరాగ్రము నా చక్రియ మాత నా దేహం మీద పులి దెబ్బల నోర్సి బాహుబలికి రూపమిచ్చిన నా శరీరం మీద శాసనాలను హరికేశి కాలంలోనే రాయించిన కాయం మీద గాయం చేసి కడురమ్యంగా బొమ్మలు చెక్కిన కంటికి రెప్పోలేగా పాడుకుంటిని కడుపులో పాపల దాచుకుంటిని అమ్మనికి నేను బొమ్మన అమ్ముకున్నోనికి నేను సొమ్మునా అమ్మనికి నేను బొమ్మన అమ్ముకున్నోనికి నేను సొమ్మునా నన్నయ్య కంటే ముందే దాదాపు 100 ఏళ్ల పూర్వమే కరీంనగర్ జిల్లాలో తెలుగు భాష ప్రారంభమైందని ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. ఈ బొమ్మలమ్మ గుట్టకు దాదాపు 1000 ఏళ్ల చరిత్ర ఉన్నదని మనకు ఆధారాలు కనబడుతున్నాయి. సుమారు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ శాసనంలో కన్నడ సంస్కృత పద్యాలతో పాటుగా తెలుగు కంద పద్యాలు ఉన్నట్లు మనకు గోచరిస్తుంది. క్రీస్తు శకం 945లో ఈ శాసనం చెక్కించినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి. నన్నయ్య కంటే ముందే దాదాపు 100 ఏళ్ల పూర్వమే కరీంనగర్ జిల్లాలో తెలుగు భాష ప్రారంభమైందని ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. డాక్టర్ బిరుదురాజు రామరాజు గుర్తించగా అప్పటి ప్రభుత్వం దీన్ని వెలుగులోకి తెచ్చింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ చరిత్రకారుడైన డాక్టర్ మలయశ్రీ ఈ శాసనం గురించి తన 1000 ఏళ్ల తెలుగు సాహిత్య గ్రంథంలో ప్రముఖంగా పేర్కొన్నారు. అంతేకాకుండా తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడానికి ఈ శాసనం ఉపయోగపడిందని భాషావేత్తలు చెబుతున్నారు. ఈ శిలాశాసనంలోని కంద పద్యాన్ని ఎలిగెత్తి పాడినట్లయితే ఈ విధంగా ఉంటుంది. జినభవనంబులెత్తించుట జిన పూజలు చేయుచుంటి జినమునులకున్ అట్టిన అన్నదానం బీయుట జినవల్లభు బోలగలరే జినదమ్మ పరుల్ జినవల్లభు బోలగలరే జినదమ్మ పరుల్. పంపడు జిన వల్లభుడు నా పైన జైన పీఠము ఏర్పాటు చేసేనా జైన వల్లభుని కాలంలో నేను సుప్రసిద్ధ క్షేత్రమై విలసిల్లిన వృషభాద్రినై నేను అలనాడు జైనుల వసతిగానే వెలుగొందినా వృక్షపక్ష ఈ మానవ జాతిని బొమ్మలమ్మ గుట్టనై రక్షించిన అమ్మనికి నేను బొమ్మన అమ్ముకున్నోనికి నేను సొమ్మునా అమ్మనికి నేను బొమ్మన అమ్ముకున్నోనికి నేను సొమ్మునా. నన్నయ్య కన్నా 100 ఏళ్ల ముందే కంద పద్యాన్ని నేను కన్నా కురిక్యాల ఊరి శివర గవారైన ఇంకా గవాయిగా పడి ఉన్నా నా ఒంటిని తడిపినా నీళ్లను దాగక
చెరువులు వాగులు నింపినా ఒర్రెలెంట నీళ్లు వంపినా గోదారి గంగలో గలిపినా అమ్మనికి నేను బొమ్మన అమ్ముకున్నోనికి నేను సొమ్మునా అమ్మనికి నేను బొమ్మన అమ్ముకున్నోనికి నేను సొమ్మునా కురిక్యాల కొండన్నపల్లి గ్రామాల మధ్యలో ఉండే బొమ్మలమ్మ గుట్టపై గ్రానైట్ వ్యాపారులు కన్నేశారు. ఈ గుట్టలో విలువైన గ్రానైట్ రాళ్ళు ఉండడంతో గుట్టను కొల్లగొట్టాలని సుమారు 17 మందికి పైగా దరఖాస్తు పెట్టుకున్నారు. చరిత్ర విలువ తెలియని మైనింగ్ అధికారులు వ్యాపారులకు పర్మిషన్లు సైతం ఇచ్చారు. జైన మతానికి ప్రతీక అయిన బొమ్మలమ్మ గుట్టను కొల్లగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తమయ్యారు. గుట్టను కూల్చడానికి వీల్లేదంటూ మొండికేసి ధర్నాలు చేశారు. దీనికి చరిత్రకారులు, మేధావులు, మీడియా మద్దతు పలికారు. అపూర్వమైన చరిత్ర ఉన్న బొమ్మలమ్మ గుట్టను పర్యాటక కేంద్రంగా చేయాలని ఎలుగెత్తి చాటారు. కన్నడ పంప మహాకవికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడడంతో కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. బొమ్మలమ్మ గుట్టను కాపాడవలసిందిగా అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి మన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో మన ప్రభుత్వం సానుకూలంగా స్పందించి బొమ్మలమ్మ గుట్టను క్వారీకి అనుమతి ఇవ్వడం లేదంటూ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు జీవో నెంబర్ 13ను రిలీజ్ చేసింది. ఇంత చరిత గల్ల నా గుట్ట పైన గ్రానైటు మాఫియ కన్ను పడ్డదో నన్ను సంపనికి ఉపాయం పన్నీరు పానం తీసినంత పని చేసిరో నా పతి రామస్వామి పాదాలను రాక్షసంగా పేల్చివేసిరో 1000 ఏళ్ల తెరుతున్న ఈ గుట్టను కాపాడుకుందాం కంటికి రెప్పలా అమ్మనికి నేను బొమ్మన అమ్ముకున్నోనికి నేను సొమ్మునా అమ్మనికి నేను బొమ్మన అమ్ముకున్నోనికి నేను సొమ్మునా తెలుగుకు ప్రాచీన హోదా దక్కించిన నా బాధ ఎవరికి పట్టదా నా మరణాన్ని కోరుకుంటారా కంద పద్యముందని కన్నడోళ్ళు చెప్తే తప్ప నన్ను కాపాడలేదుగా తెలుగక్షరాలు వేయించుకున్నా ఎందుకు లేదు నాకు రక్షణ తెలంగాణ గడ్డ మీద ఉన్నందుకే ఇన్నాళ్ళీ వివక్షణ అమ్మనికి నేను బొమ్మన అమ్ముకున్నోనికి నేను సొమ్మునా అమ్మనికి నేను బొమ్మన అమ్ముకున్నోనికి నేను సొమ్మునా అలుకుత చేసుట మీకు నచ్చదా అడుగేయ మీకు పాలగచ్చులా నన్ను అమ్మితే లచ్చలచ్చునా అందుకోసమే నేను జచ్చుడా నా ఒంటిని మీరు పేల్చవద్దురా క్వారీలలో నన్ను పంపవద్దురా నన్ను చంపితే చరిత సమాధి అవురా భావితరం మిమ్ము క్షమించదురా నా ప్రాణం తీస్తే ప్రకృతి విపత్తు ప్రపంచానికే ఆపదవచ్చురా అమ్మనికి నేను బొమ్మన అమ్ముకున్నోనికి నేను సొమ్మునా అమ్మనికి నేను బొమ్మన అమ్ముకున్నోనికి నేను సొమ్మునా బొమ్మలమ్మ గుట్టను
నేను బోలెడు సిరులున్న గట్టును నేను బొమ్మలమ్మ గుట్టను నేను బోలెడు సిరులున్న గట్టును నేను బొమ్మలమ్మ గుట్టను నేను బోలెడు సిరులున్న గట్టును నేను బొమ్మలమ్మ గుట్టను నేను బోలెడు సిరులున్న గట్టును నేను. ఇక్కడి పొలాల్లో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహంతో పాటుగా శ్రీరామస్వామి విగ్రహం కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇక్కడి పొలాల్లో లభించిన పార్శ్వనాథుని విగ్రహం ప్రస్తుతం కరీంనగర్ మ్యూజియంలో ఉంది. బొమ్మలమ్మ గుట్టను టూరిజంగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వం జీవో అయితే విడుదల చేసింది, కానీ ఆ దిశగా చర్యలు మాత్రం చేపట్టడం లేదు. ఇప్పటికి గుట్టపైకి వెళ్ళాలంటే చాలా కష్టతరం, ప్రమాదకరమైనటువంటి స్థితిలో వెళ్లాల్సిందే. ఈ ప్రాచీన సాహిత్య సంపదను ప్రపంచానికి తెలియజేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని చరిత్రకారులు, సాహితీవేత్తలు, భాషా ప్రేమికులు, ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. త్వరలో ఈ ప్రదేశం ఒక మహోన్నత పర్యాటక కేంద్రంగా విరాజిల్లాలనే మా ఈ చిన్న ప్రయత్నం. ఈ కొండను దర్శించుకోవడానికి వచ్చిన వారు కొండ ప్రక్కన ఇటీవల నిర్మించిన సహస్రలింగేశ్వరుణ్ణి దర్శించుకొని పునీతులు కావచ్చు. ఈ సాహిత్య సంపదను అనునిత్యం కాపాడడానికి సంసిద్ధంగా ఉన్నట్లు ఇక్కడి నంది విగ్రహం ధీర గాంభీర్యంగా దర్శనమిస్తుంది.